మంత్రులను వెంటనే మాజీ మంత్రులను వెంటనే మీరు కూడా పిల్లల పుణ్యం దాక్కుని ఈరోజు వికారాబాద్ లో చెన్నారెడ్డి గారి విగ్రహం దగ్గర రోడ్ పైన కూర్చొని మాట్లాడుతున్నాం. మీతో సంతోషం. ఎందుకంటే ఈరోజు సాయిపూర్లో హాస్టల్లో పిల్లలకు విషాహారం తిని వాళ్ళకు ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి సిక్ అయిపోయిందని 2 days బ్యాక్ పేపర్లో చూసాం. సరే 2 days తర్వాత సెట్ అయ్యిందిలే అని అనుకున్నాను. కానీ ఈరోజు మార్నింగ్ పేపర్లో ఫోటో చూసాను. తల్లిదండ్రులకు కూడా నో ఎంట్రీ. అంటే వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి, వాళ్ళ పిల్లలు సిక్ అయిందని తెలిసినప్పుడు తల్లిదండ్రులను చూసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంటుందా ఉండదా? మీరు తల్లిదండ్రులను అలో చేయనప్పుడు కనీసం మేమైనా కనీసం వెళ్ళి చూసి వాళ్ళకు భరోసా కల్పించి ఏం జరిగిందని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు మేము ఇక్కడ వికారాబాద్కి ఎంటర్ కాగానే, నాకు తెలియదు చనుగొమ్ముల దగ్గరనే మమ్మల్ని ఆపాలనుకున్నారని నాకు కూడా తెలియదు. కానీ ఈ రోడ్ ఎంబడి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అని చెప్పి నేను ఈ రోడ్ ఎంబడి సిద్ధులూరు రోడ్ ఎంబడి వస్తే ఇక్కడ మమ్మల్ని ఆపేశారు. అసలు ఎందుకు ఆపారు అనేది ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలా? ఈరోజు మమ్మల్ని అలో చేయండి కలెక్టర్ గారు, మేము పోయి పిల్లలను చూసి వస్తామంటే ప్రోటోకాల్ వర్తించదు మేడం అంటున్నారు. ప్రోటోకాల్ అంటే నేను ఎమ్మెల్యేని, ఎక్స్ మినిస్టర్ని, తను ఎమ్మెల్సీ గారు, ఎక్స్ మినిస్టర్ గారు, అంటే ఏం ప్రోటోకాల్ కావాలి? ఒక గిరిజన బిడ్డగా తను వచ్చింది, గిరిజన హాస్టల్ తల్లిగా చూడడానికి వచ్చింది. అదేవిధంగా తను ఆ శాఖను నిర్వహించింది కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసు కాబట్టి చూడడానికి వచ్చినప్పుడు